24 మందిని పొట్టన పెట్టుకున్న బియాస్ నది ఘటనపై కోర్టు తీర్పు వచ్చింది. బాధితుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్పు సారాంశం. ఆ 20 లక్షల పరిహారం ఆ తల్లిదండ్రుల కడుపు కోతను భర్తీ చేస్తుందా? కొన్ని క్షణాల నిర్లక్ష్యం ఓర్చలేని ఆవేదన మిగిల్చింది. అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఆర్తనాదాలతో భయానకంగా మారిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 24 మంది ఇళ్లలో చిచ్చుపెట్టింది. ఆటపాటలతో అప్పటి వరకు సరదాగా గడిపిన విద్యార్థులను వ్యాస్ నది మింగేసింది. ఇదిగో ఈ విషాద దృశ్యాలు అవే. జూన్ 8న జరిగిన దుర్ఘటన ఇది. హైదరాబాద్లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ వ్యాస్ నదిలో కొట్టుకుపోయారు. స్టడీ టూర్ కోసం హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన విద్యార్థులు మండి జిల్లాలో లార్జీ డ్యాం దిగువన సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. సాయంకాలం వేళ బస చేసిన హోటల్కు తిరిగి వస్తున్న విద్యార్థులు లార్జీ డ్యాం దిగువ బియాస్ నది కాలువలో ఫోటోలు దిగుతున్నారు. అప్పటికి నీటి ప్రవాహం అంతగా లేకపోవడంతో కాలువ మధ్య వరకు వెళ్లారు. లార్జీ డ్యాం నుంచి నీటిని వదలడంతో ప్రవాహం అమాంతంగా పెరిగింది. కొన్ని క్షణాల్లోనే 24 మంది విద్యార్థులు ఆ ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన దేశమంతా పెద్ద దుమారమే చెలరేగింది. డ్యాం నిర్వాహకులు తమ తప్పేమీ లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇటు విఎన్ఆర్ కళాశాల ఫ్యాకల్టీ నిర్లక్ష్యంపైన తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో లార్జీ డ్యాం అధికారులతో పాటు కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్లను ఛార్జ్షీట్లో నమోదు చేశారు మండి జిల్లా పోలీసులు. స్టూడెంట్స్ సేఫ్టీ గురించి పట్టించుకొని కాలేజీ ఫ్యాకల్టీతో పాటు డ్యాం అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. కోర్టులోనూ అదే వాదన వినిపించారు. ఏడాదిన ట్రయల్స్ తర్వాత ఎట్టకేలకు తీర్పునిచ్చిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బాధితుల కుటుంబాలకు నష్టపరిహారంగా 20 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి కూడా మేము కంటిన్యూస్గా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాలేజీ వారు ఎప్పుడు కూడా మా సంబంధం లేదు, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు, ఏ రకంగానూ మాకు బాధ్యత లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా హిమాచల్ ప్రదేశ్లో ఇవి ఇక్కడ సాధారణంగా జరిగే సంఘటనలే అని చెప్పి వాళ్ళు అన్నారు. డ్యామ్ వాళ్ళు మా పని ప్రకారం మేము చేసుకుంటూ పోయాము, మాకు సంబంధం లేదు వాళ్ళు అన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత లక్కీగా హైకోర్టు సోమోటోగా కేసు తీసుకున్నందువల్ల మాకు కొంత ఆధారం దొరికి హైకోర్టు ముందు మా అభిప్రాయాలని, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని, మా దగ్గర ఉన్న వినిపించడం జరిగింది. హైకోర్టు వారు కూడా వాటిని సానుకూలంగా స్పందించి వాటి మీద మా అభిప్రాయాలు విని సరైన నిర్ణయం నెరవేర్చారని చెప్పి అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇది హ్యాపీగా ఉండే అకేషన్ కాదు. ఇలాంటి సంఘటనలు దురదృష్టమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం, కానీ మాకు వేరే మోటివ్స్ ఏం లేవు. ఇది కోర్టు తీర్పుపై బాధితుల స్పందన. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూనే పరిహారంతో పాటు దోషులకు కఠిన శిక్ష పడాలని అంటున్నారు.